సచిన్ తర్వాత మళ్లీ అంతటి స్థాయికి పృథ్వీ షా ఎదుగుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ గత 3 ఏళ్లుగా ఫిట్నెస్ లేకుండా అధిక బరువుతో ఉండటమే నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వకుండా వస్తూ ఉన్నాడు. అండర్-19 టీం కెప్టెన్ గా మంచి ప్రదర్శన కనపరిచి ఇండియా టీంలోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా ఆరంభంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీలతో వరుస సెంచరీలు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి ఇండియా టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎంతో కాలం ఆ పేరుని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్ ప్లేయర్ గా నిలిచిపోయాడు. 2018 నుండి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీ ఆడుతూ వస్తూ ఉన్నాడు. పవర్ ప్లేలో ఎలాంటి బెరుకు లేకుండా ఆడగలిగే అతి కొద్ది మంది ఆటగాళ్లలో పృథ్వీ ఒకడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుండి ఓపెనర్ బ్యాట్స్మెన్ గా వచ్చి గత 6 సీజన్లలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఒక ఓవర్లో వరుసగా 6 4లు కొట్టిన ఆటగాళ్లలో పృథ్వీ షా కూడా ఒకడు. కానీ గత 2 ఏళ్లుగా వరుస వైఫల్యాలతో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తూ ఉన్నాడు. సీనియర్ ప్లేయర్లు, కోచ్ ఎంత చెప్పినప్పటికీ తన తీరుని మార్చుకోకపోవడంతో ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తన బేస్ ధర 75 లక్షలు ఇవ్వడానికి ఏ ఒక్క ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. పంతొమ్మిదేళ్ల వయసులోనే ఇండియా టీంలోకి పృథ్వీ ఎంట్రీ ఇచ్చాడు. ఇండియా తరపున ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ కొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. లీగ్ దశలో 79 మ్యాచ్లలో 14 అర్ధ సెంచరీలతో 1892 పరుగులు చేశాడు. అతి చిన్న వయసులోనే ఫేమ్ రావడంతో దాన్ని కాపాడుకోలేకపోయాడు. 23 ఏళ్లకే 30 నుండి 40 కోట్లు సంపాదించడంతో క్రికెట్ మీద దృష్టి సారించలేకపోయాడు. నిత్యం పబ్బులు, అమ్మాయిల వెంట తిరుగుతూ వివాదాల్లో ఉంటూ వచ్చాడు. గత సీజన్లో గంగూలీ, రికీ పాంటింగ్ వంటి సీనియర్లు సైతం పృథ్వీ ఆట ప్రదర్శనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆట తీరు మార్చుకోలేదు. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాని ఫలితమే ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా పృథ్వీ షాని తీసుకోవడానికి ఆసక్తి కనబరచలేదు. తన తప్పు తాను తెలుసుకుని రాబోయే రోజుల్లో కంబ్యాక్ ఇవ్వాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.